ఆపరేషన్ సింధూర్ పై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ లైబ్రరీ హోటల్లో భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్షానికి కేంద్రం విచారించనుంది. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధాలపై కేంద్రం విచారిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ పై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ లైబ్రరీ హోటల్లో భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై కేంద్రం వివరిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక కీలక భేటీ ఈరోజు జరగబోతుంది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కానుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రముఖమైన రాజకీయ పార్టీలు, అంటే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీలకు సంబంధించిన నేతల్ని ఆహ్వానించారు అఖిలపక్ష సమావేశంలో భాగంగా. సో వీరందరికీ కూడా ఏం జరిగింది, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రిటాలియేషన్ ఎలా జరిగింది, దానికి మనం ఏ విధంగా కౌంటర్ గా బదులిచ్చాము, నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఎంత ఎఫెక్టివ్ గా భారత సైనిక బలగాలు పనిచేసాయి అనే విషయాన్ని పూర్తిగా కూలంకషంగా పిన్ పాయింటెడ్ గా 1 by 1 స్టెప్ బై స్టెప్ గా రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరికీ కూడా వివరించబోతున్నారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత చాలా పార్టీలు అఖిలపక్ష సంబంధించినటువంటి అంటే అఖిలపక్ష సమావేశానికి అర్హత ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఆ ఘటనని ఖండించడంతో పాటుగా భారత ప్రభుత్వం చాలా దృఢమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వానికి తమ వైఖరి తెలియజేసింది. సో మనం రిటాలియేషన్ లో భాగంగా అంటే వాళ్ళు చేసిన పహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ గా మనం చేసిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పూర్తి వివరాలను కంప్లీట్ గా ఈరోజు వివరించబోతున్నారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ యువనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా అటెండ్ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ తరఫున కీలక వ్యక్తులు అటెండ్ అవుతున్నారు. మిగతా ఏవైతే పార్టీలు పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రముఖ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి నుంచి ఆయా పార్టీల యొక్క ప్రతినిధులు, ఆ పార్టీ యొక్క అధ్యక్షులు అటెండ్ కాబోతున్నారు. సో దీని అఖిలపక్ష సమావేశ సారాంశం మాత్రం ప్రభుత్వం ఏం చేసింది, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏం చేసింది, ఎంత వాళ్ళని పాకిస్తాన్ పై ఎటువంటి అటాక్ చేశాము దాన్ని క్లియర్ కట్ గా వివరిస్తుంది. అట్ ది సేమ్ టైం తర్వాత అంటే ఇప్పుడు ఒక అటాక్ జరిగింది కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ నుంచి రిటాలియేషన్ అంటే ఈ రెండు ఇటు ఆపరేషన్ సింధూర్ అటువైపు నుంచి పాక్ ఆర్మీ కాల్పులు మధ్య జరిగినటువంటి కొంతమంది చనిపోయారు కూడా, కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో పౌరులు కూడా 10 నుంచి 15 మంది చనిపోయారనే ఒక వార్త కూడా బలంగా ఉంది. మేబీ దాని గురించి కూడా అఖిలపక్ష సమావేశంలో పూర్తిగా వివరించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఉగ్రవాద స్థావరాలు, ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి ఉన్నటువంటి రిలేషన్ ని క్లియర్ కట్ గా వివరించి పిన్ పాయింటెడ్ గా ఇట్లా చేశాం కాబట్టి క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది అంతం అవ్వాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కి సహకరిస్తున్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థల మొత్తాన్ని కూడా వైపౌట్ చేయాల్సిన అవసరం నేపథ్యంలో తాము ఇవన్నీ కూడా ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కావచ్చు, లేదంటే పాకిస్తాన్ లోపల భూభాగంలో కావచ్చు, ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ 9ని కూడా వైపౌట్ చేశాము. ఇది ఇక ముందు మనం ఏం చేయాలనే దానిపై కూడా వారి ఒపీనియన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి పార్టీలందరూ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. మనం ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఇప్పటివరకు ఇలా చేసింది, ఇలా అనుకుంటుంది, మీరేమన్నా మన వైపు నుంచి సలహాలు ఏమైనా ఇస్తారా? ఎందుకంటే ఇది అల్టిమేట్ గా పార్టీలు అనేది సెకండరీ, బట్ దేశం అనేది ముఖ్యం కాబట్టి, దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి మీరు యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, రెస్పాన్సిబుల్ పార్టీ ఒక రన్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లాగా, ఒక ఎంపీలుగా గౌరవప్రదంగా ఉన్నారు కాబట్టి మీరు
చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తే మీ ఒపీనియన్స్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆలోచనల్ని మీ ఆ భావనలను కూడా ఒక పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తామనే ఒక ఒపీనియన్ అయితే అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.